రాజు వెంటనే నిద్ర నుంచి లేచి గట్టిగా అరిచాడు. అలా అరవడంతో భయంకరంగా ఏదో ఆకారం తన మీద పడిపోతుంది ఫ్యాన్ లోపల నుంచి. రాజు వెంటనే కెవ్వుమని కేక పెట్టాడు. ఆ కేక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వెంటనే వాళ్ళ అమ్మ అందరూ కూడా లెగిసి తనని గుండెల మీద చేయి వేసి సవరించి తనకి ధైర్యం చెప్పి మంచినీళ్ళు పట్టించి బొట్టు పెట్టి అన్నీ చేసి తను మళ్ళీ పడుకోబెట్టారు. కానీ నైట్ మొత్తం రాజు నిద్రపోలేదు. అది వాళ్ళ అమ్మ గమనిస్తుంది. మర్నాడు పొద్దున్న రాజు స్కూల్కి కూడా వాడు, ఎందుకంటే ఫుల్ జ్వరం వచ్చేసింది రాజుకి. అలా రాజు ఆ రోజు అంతా ఇంట్లోనే గడిపాడు. 2 ఇంజక్షన్లు చేయించి ఒక సాయంత్రానికి కానీ దిష్టి తీసి పడేయగా అప్పుడు కానీ తన జ్వరం దిగలేదు. జ్వరం దిగని రాజు ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మ పక్కనే పడుకున్నాడు. కానీ ఆ రోజు రాజు వాళ్ళ అమ్మ పక్కన పడుకునేసరికి రాజుకి ఏదో తెలియని భయం అనమాట. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి రాజుకి ఏ మాత్రం కూడా అనుమానం కూడా లేదు. ఎందుకంటే ఇంతకంటే భయంకరంగా రాజుతో జరగబోతుంది ఈరోజు నైట్ జరిగే దానికంటే కూడా. అత్యుత్సాహమైన రాజు చేసే ఫ్యూచర్ చేసే తన మిస్టేకే తనకు మర్చిపోలేని జ్ఞాపకంగా ఈ రోజు కూడా ఉంటుందని చెప్పి ఆ రాజుకి తెలియదు అనమాట. అందుకే ఏంటి ఆ మిస్టేక్ రాజు చేసింది అసలు తెలియాలంటే ఇవాళ రాజు దేని లైట్ చేసుకున్నాడో అది మనకు తెలియాలి. ఓకే, ఇంకొక వాక్యంగా మీ వీడియో చూసినంతగా ఖచ్చితంగా నచ్చినట్టే ఉంటుంది. ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి వెంటనే పార్ట్ 1 కూడా చూసేయండి ఈ వీడియోకి సంబంధించి. అప్పుడే ఈ స్టోరీ మీకు అయితే అర్థమవుతుంది. ఓకే, ఇంకా స్టోరీలో కంటిన్యూ అయిపోతాం. రాజు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు తన కాళ్ళ మీద, తన దుప్పటి మీద ఎవరో కూర్చొని తన మీద ఎవరో కూర్చొని తన గుండెను నొక్కుతున్నట్టు అనిపిస్తూ ఉంది రాజుకి. తన కాళ్ళు పట్టుకుని ఎవరో లాగేస్తున్నట్టు అనిపిస్తుంది, ఫీల్ అవుతున్నాడు. నిద్రపోయాడు. అలాగే ఇతరులు నిద్ర పట్టేసింది. రాజు నిద్రలోకి జారుకున్నాడు. అలా జారుకున్న రాజుకి ఏదో ఒక పీడకల లాంటిది రావడం మొదలైంది. ఆ కళ్ళలో రాజు తన ఇంట్లోప్పుడు ఉన్నాడు. అప్పుడు అదే నిన్న రాత్రి కనిపించే దెయ్యమే తనకు కలలో వచ్చింది. ఆ కలలో వచ్చిన దెయ్యం తనను వెంటాడుతూ ఊరు మొత్తం తిప్పించి పడేసింది. రాజు మర్నాడు పొద్దున కల్లా బాగా అలసిపోయి నిద్రలోంచి లేచాడు. కానీ రాజుకు మర్నాడు పొద్దున కల్లా మళ్ళీ జ్వరం వచ్చేసింది. ఈసారి ఏంటా అని చెప్పేసి చూద్దాం, మళ్ళీ జ్వరం రావడం ఏంటి, అన్నీ తగ్గింది కదా అని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజుకి టైఫాయిడ్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పి డాక్టర్ గారు టైఫాయిడ్ టెస్ట్ కూడా చేయించారు. టైఫాయిడ్ టెస్ట్ అప్పుడు టైఫాయిడ్ వచ్చిందని చెప్పేసి కన్ఫామ్ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ ఒక ఎంత జరుగుతుంది. కానీ రాజుకి ఇది ఫస్ట్ టైం కాదు. ఇలా వరుసగా వచ్చి తగ్గడం అనేటువంటి రాజుకి కనీసంలో తిరగబెట్టడం అనేటువంటి టైఫాయిడ్ 6 సార్లు జరుగుతుంది వరుసగా. అలా 6 సార్లు తిరగబెట్టిన తర్వాత టైఫాయిడ్ రాజు ఒంట్లో అసలు శక్తే లేదు. రాజుకు అసలు ఆహారం కూడా తినలేకపోతున్నాడు. అసలు ఏంటంటే ఊరికే చూపుతున్నాను అంటే మీకు ఎగ్జాంపుల్. కానీ రాజు రోజుకి ఒక 3 గ్లాసుల పాలు అంతే, అంతకుమించి ఏది తీసుకోవట్లేదు. రాజుకు సెలైన్లు పెట్టారు. ఎలా అంటే పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఇంకా బతకడేమో అనుకుంటున్నారు జనాలు కూడా. ఎంతటితో పాటు రాజుకి దయ్యాలు భూతాలు కూడా కనిపించడం, ఏదో చిన్న మాటలు వినిపించడం చెవిలో కూడా, ఇలాంటివన్నీ మొదలయ్యాయి. దీని అర్థం ఇంకా రాజు చూసిన ఇంట్లో వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. వెంటనే వాళ్ళింటి పురోహితుని అయితే పిలిచారు. ఇంటి పురోహితులు వచ్చి రాజుని చూసి తన మీద ఎవరు ఏదో ప్రయోగం చేశాడు కాబట్టి తను ఎక్కువ కాలం బతకరు అని చెప్పి రాజు గురించి చెప్పేశారు. అప్పుడే ఏం చేయాలని చెప్పి ఆ పూజారి గారి యొక్క కాళ్ళను పట్టుకోగా పూజారి గారి పూజలు చెప్తే ఆ పూజలు చేయించారు వాళ్ళ అమ్మా నాన్న. అలా పూజలు చేయించిన తర్వాత కొంచెంగా రాజు నెమ్మదిగా స్థిమితపడ్డాడు. అందుకే రాజు చేతబడి ఎవరు చేశారు తెలుసా మీకు? స్టోరీలో స్టార్టింగ్ విన్నారు కదా మీరు. రాజు ఒకరోజు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వాళ్ళ హస్బెండ్ ఇంట్లో అయినప్పుడు తోడుపడుకోవడం కోసం తీసుకెళ్ళిందని చెప్పేసి ఆ రోజు వాళ్ళ మేనత్త తన మీద మారణ ప్రయోగం చేసింది. ఈ మారణ ప్రయోగం ఏంటని తెలియాలనుకుంటున్నా నుంచి కూడా మీరు తెలుసుకోకుండా డీటెయిల్డ్. కానీ ఇలాంటి ఒక స్టోరీ ఏదైనా వినాలనుకుంటే కనుక ఇప్పుడైతే కింద కామెంట్ చేసేయండి టెల్ మీ స్టోరీ అని చెప్పేసి. నేను మీకు ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక స్టోరీ అయితే ఉంది, రియల్ స్టోరీ అనమాట, రియల్ ఇన్సిడెంట్.
ఆ స్టేట్మెంట్ మీకు ఒక వీడియో రూపంలో చేసి అయితే పెడతాను. ఇంకా ఈ వీడియోకి ఇంత గైస్. ఇంతవరకు టేక్ కేర్ అన్నారంటే ఛానల్ ఖచ్చితంగా ఉంది. పక్కన సబ్స్క్రైబ్ బటన్ అయితే కొడేయండి. ఇంకా టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.